కూరగాయల మార్కెట్ను పరిశీలించిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి. డోన్ పట్టణంలోని నూతన మున్సిపల్ కాంప్లెక్స్ మరియు కూరగాయల మార్కెట్ను డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని వసతులు, పరిశుభ్రత, ప్రజలకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. మార్కెట్లో వ్యాపారులు, కొనుగోలుదారులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. మార్కెట్ ప్రాంగణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా మానేయాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మార్కెట్ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. వ్యర్థాల నిర్వహణను సక్రమంగా చేపట్టి మార్కెట్ పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ సౌకర్యాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. గ్రౌండ్ లెవెల్ చేశాను నేను తాగునీరు ఇచ్చాను, దాసులో కట్టాను, అన్ని చేసాము 5 లక్షలు ట్రాన్స్ఫర్. ఒక మాట మంచి కాదండి, మాట్లాడితే కరెంట్ మాట్లాడండి, యథార్థ మాట్లాడండి. ఏదో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాడు, నువ్వేం చేసావు? పైన మంత్రి ఉండవు, మరి నీకు లోన్ తీస్తే అవసరమా? నువ్వు ముఖ్యమంత్రి తర్వాత నేను ముఖ్యమంత్రి చెప్పుకున్నావు, నువ్వు 7 కోట్లు నథింగ్ తెచ్చుకున్నాడా? మరి భారం మీద పడుతుంది, భారం వీళ్ళకి పడుతుంది, షాపులకు. మీరు బాధపడతారు, చూసి బాధపడతారు. సార్ 10,000 కట్టాలంటే బాధ, చాలా బాధ ఉంది. నీళ్ళు లేని షాపు ఎందుకు కట్టాలనుకుంటారు? దాని జవాబు వాళ్ళు చెప్పాలి. ఒక నేను మాట్లాడండి, మధ్యలో వదిలేసిపోయింటే మేము రిపేర్ చేసి మొత్తం ఇస్తాం, రిపేర్ చేసి మొత్తం పెద్ద రిపేర్ చేస్తాం మేము. ఇంక మొత్తం తీస్తానండి, మాట్లాడతాం మొత్తం. అన్ని షాపు తిరుగుతున్నాను, అక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంది, నీట్నెస్ ఎలా ఉంది, రోడ్ పరిస్థితి ఏంటి, డ్రైన్ పరిస్థితి ఏంటి చూసుకుని వచ్చాను. కొన్ని చోట్ల రోడ్డు కావాలి, డ్రైన్ కూడా బ్లాక్ అవుతుంది, శానిటేషన్ కూడా క్లియర్ లేదు. అలాగే ప్లాస్టిక్ వాడుతున్నారు, మెయిన్గా ప్లాస్టిక్ వద్దని చెప్పడానికి వచ్చాను నేను. ఇక మీద డోన్లో ఎక్కడ కూడా ఏ షాప్లో కూడా ప్లాస్టిక్ ఉంటే వాళ్ళు యాక్ట్ చేసుకుంటాను. ఆ ప్లాస్టిక్ వల్లనే రోడ్ కాలువలు బ్లాక్ అవుతున్నాయి. తర్వాత మనకు క్లీన్ కూడా ఇబ్బంది వస్తుంది, బ్లాక్ అయిపోతున్నాయి, డ్రైనేజీలు బ్లాక్ అయిపోతున్నాయి. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఫ్యూచర్లో అది కూడా పేపర్ బ్యాగ్స్ వాడాలి. ఒక 1 month టైం ఇస్తాం, లేకపోతే డెఫినెట్గా దాని మీద వ్యాక్స్ తీసుకుంటాం, దాని మీద పెనాల్టీ ఇస్తాం. బికాస్ డోంట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్. అలాగే ఈ డౌన్లో డ్రైన్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఇంటింటి కొలే కానివ్వండి, అన్నిటి కూడా మనం దాదాపు 150 కోట్ల పైన డిపేర్ పంపించాం. తొందరగా వస్తాయి. ఒక 2-3-4 months అంటే 6 months కూడా డోన్లో కంప్లీట్ నగరం అంతా కూడా మట్టి రోడ్ లేకుండా డ్రైనేజీ ప్లస్ రోడ్స్ అవుతాయి, ఎక్కువ వేస్తాయి. టైం పడుతుంది. తప్పకుండా మనమైతే డోన్ క్లీన్ పెట్టుకోవాలి, తప్పకుండా ప్రజల సహకారం కావాలి. ఎక్కడ ప్లాస్టిక్ కూడా వాడకుండా సహకరిస్తే అంతగా సభ్యత పోతాం. తప్పకుండా రాబోయే సంవత్సరంలో కూడా డోన్లు ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనపడవు, డ్రైనేజీ రోడ్డు యాప్స్ వస్తాయి. అంటే దానికి ఇబ్బంది ఏం లేదు. మీరు కూడా సహకారం చేయాలి. మెయిన్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. మేము కూడా ఇంట్రెస్ట్గా పనిచేస్తాం. మేము ఎంత ఖర్చు పెట్టినా కాలువలు బ్లాక్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ప్లాస్టిక్. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ప్లాస్టిక్ మానుకోండి, లేకపోతే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఏం చేయలేదని చెప్పేసి నిన్న విమర్శ చేశారు. ఆయన అభివృద్ధి ఏం చేశాడు, ఎందుకు ఓడిపోయాడు? అభివృద్ధి చేశాడుదా? ఇప్పుడు అభివృద్ధి చేసింది గత ప్రభుత్వం అన్ని చేసే ప్రభుత్వాలు. ఆయన విషయం లేదు. కొత్త బిల్డింగ్ కట్టాడు. అదే మాట్లాడు, హాస్పిటల్లో బెడ్స్ లేవని చెప్పి. నువ్వు బిల్డింగ్ కట్టినప్పుడు ఎస్టిమేట్లో మొత్తం ఎక్విప్మెంట్ ఎందుకు వేయలేదు? ఇక సొంత బేచల్ హాస్పిటల్లో మేము కార్డ్స్ ఇచ్చాం, మేము వాటర్ ప్లాంట్ పెట్టాం. ఆ సొంత టౌన్లో పెట్టలేదు. ఆయన చేయలేడు. ఆయన మంత్రిగా ఉండి ఏం చేస్తాడని మమ్మల్ని అడుగుతాయన. అది పిట్టకథ చెప్తాడు, తప్ప నుంచి ఏం లేదు. మేము కూడా ఇప్పుడు హాస్పిటల్గా 5 కోట్లు ఇస్తున్నాం, ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నాం. మార్చినప్పుడు అది మార్చినప్పుడు ఎక్విప్మెంట్ వస్తుంది, అప్పుడే చూసు నీ తప్పు. నువ్వు డబ్బు అలాట్మెంట్ చేయకుండా ఎందుకంటే హాస్పిటల్ అంటే ఎలక్షన్ గెలిచాలని ఉద్దేశిస్తారా? అన్ని బిల్డింగ్ కంప్లీట్ చేసాం. వాల్మీకి భవన్ కంప్లీట్ కాలేదు, ఆర్టీసీ కంప్లీట్ కాలేదు, అన్నీ ఐటీ బిల్డింగ్ కంప్లీట్ కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ డబ్బులు లేదు. ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాం, డబ్బులు ఇప్పిస్తున్నాం, ఇప్పించి మొదలు పెడతాం. నీ మాది కలిపిల్లి మాట చెప్పి ఇప్పటికే చెప్పాం, బలం కాదు మేము.
డెఫినెట్గా మేము మాట ఇచ్చామా డెఫినెట్ ఫుల్ఫిల్ చేస్తాం. నీ మాట పెట్టగా చెప్పి అంటే నువ్వు అప్లై చేసినా కూడా పోయాడు చెప్పుకుంటాం, పెద్ద గొప్ప చెప్పుకుంటాం, లేని పని వేస్తామా మీద హాస్పిటల్ బంద్ చేస్తామా. మొన్న దానికి మన మునపాటి దగ్గర టెంపుల్ దానికి మన ట్రీట్మెంట్ ఆడు అదిగా హ్యాండ్ ఓవర్ చేయలేదు. క్లియర్గా హ్యాండ్ ఓవర్ చేసినాక ఇది ఓపెన్ ఫర్ పబ్లిక్. తాళం వేసుకుని పెట్టడానికి మా మీద పైకి తెలుగుదేశం వాళ్ళు వాకిలేసారు. నువ్వు పెద్ద హీరోని మేము తాళం వేస్తామా? అవసరం లేదు మాకు. మీరు అనుకుంటాం మాకు అవసరం లేదు. నీచం బాధ్యత మేము నీచం పాలిటిక్స్ మాట్లాడడం అది గవర్నమెంట్ హ్యాండ్ చేయలేదు. చేస్తే డెఫినెట్ వెళ్ళిపోవచ్చు. మాకు మాట బుద్ధి మాకు లేదు. డెఫినెట్గా నువ్వు హాస్పిటల్ పో ఇక్కడ పో వీఆర్ నాట్ ఫర్ దట్. ఇవాళ ఫ్రీడమ్ పోవచ్చు కానీ లేని పని అప్పుడు చేయొద్దు. ఆ బిల్డింగ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయలేదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. చేయముందు అప్పుడు తాళం వేసుకున్నారు, వాళ్ళు మార్చుతారు. ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు పోటీ చూసుకోండి. ఇది చిన్న రాజకీయం మాట్లాడుతుంది. మేము అది చిన్న రాజకీయం మాకు చేత కాదు. మేము బ్యాట్ మాడతాం. ఏమన్నా మీ పెండింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం మొత్తం. మేము బేచారా కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మీరేం రోడ్డు వేసారు, మేము ఇచ్చిన రోడ్లకి తారు వేసారు. ఎక్కడ కొత్త రోడ్డు వేసాను, కొత్త నీళ్ళు తీసుకొచ్చావా, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెండింగ్ ఉంది. మన గోరకల్ నీళ్ళు కూడా నేను తెప్పించి 5 టన్నులు. మీ గవర్నమెంట్ తేలకపోయింది, నేను తీసుకొచ్చి 5 టన్నులు ప్రతి ఊరికి నీళ్ళు ఇస్తాను. మార్చినప్పుడు ప్రతి డోన్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి చోట ఊరిపోతున్నాయి. మేము మాకు అది సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రంట్ ఉంది. నువ్వు ఫెయిల్ అయిపోయావు. నేను గెలిచి 5,000 టన్నులు తెప్పించాను. కనుక్కోండి కావాలంటే గవర్నమెంట్లో ప్రజలకు వాస్తవం చెప్పండి. ప్రజలకు మీటింగ్లో మాట్లాడతా కాదు, పండుగ మాట్లాడొచ్చి అది మంచి పద్ధతి కాదు. నీ తప్పులను మా మీద వేసే మంచి పద్ధతి కాదు. నేను టైంగా మాట్లాడతాను, డీటెయిల్ మాట్లాడతాను, అన్నీ తీసుకొని అన్ని ఎస్టిమేట్స్ ఏంటి మొత్తం మాట్లాడతాను. డీటెయిల్గా మొత్తం మనం బయట పెడతాను. ఈరోజు ఇప్పుడు మేము తడుకోలేదు, మమ్మల్ని తడుకున్నప్పుడు డెఫినెట్గా బయట పెడతాను. ఆయన చేసే కార్యక్రమాలు ఏంటి మొత్తం బయట పెడతాను. అన్నీ ఉన్నాయి బయట పెడతాం. మేము కూడా నిందేయడం ఈజీ, దాన్ని కప్పించుకోవడం ఇబ్బంది. అది ఇప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడలేదు. ఒక ఇప్పుడు ఈ మార్కెట్ కట్టారు, ఏంటి పరిస్థితి? పైన బిల్డింగ్ బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, 6 కోట్లు కట్టారు. నెలకు 8 లక్షలు ఇంట్రెస్ట్ కడతారు. ఎవరి డబ్బు? రైతు మన షాప్ వాళ్ళతో 8 లక్షలు 6 లక్షలు దాదాపు 15,000 వసూలు చేస్తారు షాప్. ఇవన్నీ ఏంటది? లోన్ 7 కోట్లు వెళ్తారు. ఈ లోన్ 7 కోట్లు తీసుకొచ్చి కట్టి అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేదు. ఈ బాగా ఇది వడ్డీ నెలకు 8 లక్షలు కడుతున్నాం. ఎవరు కడతారు? షాపులు కడతారు. అవసరమా? మనంతా ఇండియన్స్ మనకు ఇండియా కల్చర్ ఆ స్ట్రక్చర్ అవసరం. ఇక్కడ ట్యాంకులు లేదు, తాగి నీళ్ళు. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తారు, సార్ ఇంత పెద్ద కాంప్లెక్స్ ఉంది, మేము 10,000 కడుతున్నాం, మాకు తాగి నీళ్ళు లేవని చెప్పి అడుగుతున్నారు. అది ఎవరు బ్లేమ్ చేయాలి? ఇది డబ్బులు తీసుకొచ్చి కట్టే అవసరమా? ఆయన ముఖ్య ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఆయనతో ఆర్థిక పరిస్థితి మినిస్టర్ డబ్బులు తీసుకున్నాడా? బ్యాంక్ నుంచి అవసరం ఏముంది? అన్ని పెట్టాడు. ఇది వాళ్ళకి బుద్ధి బయటపడుతుంది. ఇవన్నీ తప్పు దాచిపెట్టడానికి మా మీద చేస్తున్నాడు. మేము మోసుకొని మేము కడతాం. ఇప్పుడు నువ్వు గట్టిపోయి మేము కడుతున్నాం. చూడండి, క్లియర్ బాకీలే కడుతున్నాం. ఎవరిది? పబ్లిక్ మన షాప్ అనేది కడతారు. దాన్ని కూడా ఎంత ఇస్తాం పెట్టి మమ్మల్ని తడుకున్నా మేము డెఫినెట్గా అది మొత్తం తీస్తాం. థ్యాంక్ యూ. తీసుకొని వస్తాను, బాగా తీసుకోండి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.